నెల్లూరులో మేయర్ స్థానం కోసం గిరిజనుల పోరాటం కొనసాగుతోంది. ఇందులో భాగంగా నేడు గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. నగరంలోని బట్వాడిపాళెం సెంటర్ నుంచి ర్యాలీగా బయలుదేరిన గిరిజన సంఘాలు గణేష్ ఘాట్ వరకు నినాదాలు ఇస్తూ వెళ్లారు. మేయర్ స్థానం తక్షణమే గిరిజనులకు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. గిరిజనేతరులకు మేయర్ పీఠం కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ మేయర్ కుర్చీని శుద్ధి చేశారు. వెంటనే మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ కూటమి ప్రభుత్వం కనీసం గిరిజన ఆదివాసీల పట్ల మేయర్ విషయంలో కనికరించకపోవడం, దృష్టి సారించకపోవడం దుర్మార్గ చర్యగా భావిస్తా ఉన్నాం. ఇది చాలా అన్యాయం, దుర్మార్గం. ఆదివాసీలు మరి స్వతంత్రం సిద్ధించిన తర్వాత ఆర్థికంగాను, సామాజికంగాను, రాజకీయ రంగాల్లో పూర్తిగా వెనకబడినటువంటి తరుణంలో నాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదివాసీల పట్ల, గిరిజనుల పట్ల నెల్లూరు జిల్లాలో 45 సంవత్సరాల తరువాత నెల్లూరు నగర మేయర్ అభ్యర్థిని గిరిజనులకు కేటాయిస్తే ఆనాడు మేయర్ కోట్లూరు శ్రవంతి గారు మేయర్ అవడం వారిని అనేక రకాలుగా మానసికంగా ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకరందరూ కూడా తెలుసు. అయితే గత నెల 20 రోజులు ముందుగా నెల్లూరు జిల్లాలో కొన్ని రాజకీయ సమీకరణాల్లో భాగంగా నెల్లూరు నగర మేయర్ విషయంపై గిరిజన మేయర్ని ప్రకటిస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరుపై గిరిజన ప్రజా సంఘాల ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. అందులో భాగంగా ఈ రోజు నెల్లూరు నగర మేయర్ కుర్చీ మలినమై గిరిజనేతరులు ఆ కుర్చీపై కూర్చోవటం అన్యాయం, దుర్మార్గం. కాబట్టి మలినమైనటువంటి గిరిజన మేయర్ కుర్చీని ఈరోజు పూర్తిగా ఆ యొక్క కుర్చీని ఈరోజు శుద్ధి చేస్తూ ఉన్నాం. ఈ విషయంలో గిరిజన ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, బీసీ సంఘాలని కూడా ఈరోజు మాకు మద్దతు తెలిపి ఈ కార్యక్రమానికి మరి ముందుకు తీసుకురావడం జరిగింది. ఇప్పటికైనా ఈ విషయంలో కూటమి ప్రభుత్వం వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి గిరిజనులకు కేటాయించినటువంటి మేయర్ పదవి గిరిజనులే ఆ యొక్క పీఠం పైన కూర్చోబెట్టకపోతే చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షలను ఆమరణ నిరాహార దీక్షకు తీసుకెళ్తామని చెప్పి, అదేవిధంగా న్యాయస్థానాలని, నేషనల్ సంబంధించినటువంటి కమిషన్ కూడా కలిసి దీనిపైన సుదీర్ఘమైనటువంటి పోరాటాన్ని రాష్ట్రంలో ఉద్యమ రూపంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.